గుంటూరు కలెక్టరేట్ ఎదుట మొక్కజొన్న రైతులు పోరాట దీక్ష చేపట్టారు. రైతుల దీక్షకు వైసీపీ నేతలు సంఘీభావం తెలిపారు. మొక్కజొన్న కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళీకృష్ణ అన్నారు. పొన్నూరు నియోజకవర్గంలోనూ రైతుని దోచుకుంటున్నారంటున్న అంబటి మురళీకృష్ణతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. రైతు దీక్ష గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా కూడా పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి అంబటి మురళీకృష్ణ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆయనైతే మాత్రం మొక్కజొన్న రైతు ఎవరైతే ఉన్నారో మొక్కజొన్న రైతు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా కూడా ఆయన చెబుతూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడటానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీరు ఈ దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నేను ఇది దీక్ష చేయటానికి రైతుల తరపున ఈ ప్రభుత్వాన్ని దేహి అని అర్థించవలసిందుకు ఎంతో చింతిస్తూ ఉన్నాను. ఏ మొక్కజొన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2400 కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కొన్నారో అది ఈ రోజున గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఆ పరిస్థితి లేదు. దళారుల చేతిలో 1200 మొదలుకొని 1400, 1650 వరకు మొక్కజొన్నను ఒక చౌకబారు ఉత్పత్తిగా బ్రోకర్లు కొంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర ఒక బ్రోకర్. ఈ మొక్కజొన్న దళారీల మాఫియాకు అతను గ్యాంగ్ లీడర్. గత 10 సంవత్సరాలుగా సంగం డైరీలో తయారవుతున్నటువంటి దాణాకి మొక్కజొన్న కొంటూ ఉన్నాడు. నిన్నే ఆయన పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మొక్కజొన్నలు తాను 2100 కొంటున్నానని, మద్దతు ధర 2400 వారే చెప్పారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినప్పుడు మద్దతు ధర 2400 ఉన్నప్పుడు నువ్వు అప్పుడు 2400 కొన్నావే, మరి మీ ప్రభుత్వంలో 2400 మద్దతు ధర ఇప్పించాల్సిన కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు తెరిపించాల్సిన బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉంటే ఆ బాధ్యతను పక్కన పెట్టి నువ్వెందుకు చౌకగా మొక్కజొన్నలు కడుతున్నావో ప్రజానీకానికి సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక నువ్వు వెంటనే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి రైతులకు జరుగుతున్న ఈ అన్యాయానికి క్షమాపణ చెప్పవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ప్రధానంగా చెప్పండి, గత ప్రభుత్వంలోనే ఈ మొక్కజొన్నకు సంబంధించి ఆర్బీకే కేంద్రాల్లో పెద్ద ఎత్తున పొన్నూరులోనే అవినీతి జరిగింది, దానికి వైసీపీ నాయకుల కారణమని ఆయన ఆరోపణలు కూడా చేశారు. దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? అంటే ధూళిపాళ్ల నరేంద్ర గారు చెప్పేది ఏంటంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మీదకి ఎక్కానన్నాడంట. నువ్వు 2400కి ఎందుకు కొనిపించట్లేదయ్యా? నువ్వెందుకు 1650 కొంటున్నావయ్యా? ఒక్క కొనుగోలు కేంద్రంలో పొన్నూరులో ఎందుకు తెరవలేదంటే అప్పుడెప్పుడు కొనుగోలు కేంద్రంలో అప్పుడుంటే శాసనసభ్యుడు 200 కమిషన్ తీసుకున్నాడంట. అంటే రైతులకు 2400 ఇచ్చాడంట, అందుకని 200 ఆయన కమిషన్ తీసుకున్నాడంట. సరే, అప్పుడు శాసనసభ్యుడు తీసుకున్నాడో తీసుకోలేదు, 2400 అయితే కొన్న విషయం ఒప్పుకుంటున్నావు, కమిషన్ తీసుకున్నాడని చెబుతున్నావు. సరే, దాన్ని ఒక నిమిషం అక్కడ పెడితే నువ్వు చేస్తున్న పని ఏంటయ్యా? మీ శాసనసభ్యులే దళారులుగా వ్యవహరించడం వల్ల ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం మీరు కొనుగోలు కేంద్రాలు తెరవలేదనేది ప్రధానమైనటువంటి మా ఆరోపణ. ఏది ఏమైనప్పటికీ రైతులకు 2400 చేర్పించండి. మీరు నయానో భయానో లేకుంటే క్షమాపణ చెబుతారా లేకపోతే పొగిడించుకుంటారా, అది మీ ఇష్టం. రైతుకు మాత్రం 2400 ఇవ్వండి. అది మా టోటల్గా ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు పొన్నూరుకు సంబంధించి రైతు సమస్య ఒక్కదాని మీద మీరు పోరాటం చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. మొత్తం టోటల్గా కూడా మీ పార్టీకి సంబంధించి ఏ లైన్ మీద వెళ్తున్నారు? పొన్నూరులో ఈ ఉద్యమం ప్రారంభించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్రంలోనే అత్యధికంగా పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో 18 లక్షల క్వింటాల్ ఈ సంవత్సరం ఫలసాయం వస్తూ ఉంది కనుక దానికి గిట్టుబాటు ధర లేదు కనుక ఎక్కువ ఎఫెక్టెడ్ రైతులు మన పొన్నూరులో ఉన్నారు కనుక వారికి నేను 2వ హైయెస్ట్ ఓటు వచ్చిన పార్టీకి చెందిన అభ్యర్థిగా ఈ బాధ్యత నా భుజస్కంధాల మీద ఉందని, అసంఘటితంగా ఉన్న రైతాంగాన్ని సంఘటితం చేయడం కోసం మొక్కజొన్నకు 2400 రూపాయలు రావడం తప్ప ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ఇప్పించడం తప్ప మాది మరొక డిమాండ్ కాదు. కనుక మీరు ఎప్పటికైనా ఈ డిమాండ్ వెంటనే నిర్వహించకపోతే కాలక్రమేణా తెలుగుదేశం ప్రభుత్వం
రైతు యొక్క కన్నీరులో కొట్టుకుపోతుంది, కష్టజీవి కన్నీరులో కొట్టుకుపోతుందని నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. అంటే టోటల్గా కూడా ఏదైతే మొక్కజొన్నకు సంబంధించినటువంటి దీక్ష ఏదైతే ఉందో దీక్షకు సంబంధించి మాత్రం మొక్కజొన్న పడుతున్నటువంటి రైతు పడుతున్నటువంటి ఆవేదనకి సంబంధించి ప్రధానంగా కూడా తాను పొన్నూరులో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఈ మొక్కజొన్న దీక్షకు సంబంధించి మొక్కజొన్న ఏదైతే ఉందో ఆ కొనుగోలుకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న అనేది పొన్నూరు నియోజకవర్గంలో అధికంగా పండిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచే ఈ దీక్షను అయితే ప్రారంభించాను, భవిష్యత్తులో మరిన్నిగా దీక్షలు కొనసాగిస్తాను అని తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు నుంచి.